ఆకాశం నుండి ఒక భారీ శిల దిగి వచ్చింది. దానిపై ఇనుప సంకెళ్లతో బంధించబడిన ఒక పురాతన దైవిక ఖడ్గం ఉంది. ఈ ఖడ్గం 3,0 సంవత్సరాలుగా అందులో బంధించబడి ఉంది. దాన్ని ఎవరూ బయటకు తీయలేకపోయారు. దైవిక ఖడ్గం యొక్క భీకర ఒత్తిడికి అందరూ ఆకర్షితులయ్యారు. వేలం గృహ యజమాని ఒక బంగారు నాణెంతో ఖడ్గాన్ని తీయడానికి ప్రయత్నించవచ్చని ప్రకటించాడు. ఎవరైనా దైవిక ఖడ్గాన్ని జయిస్తే దాన్ని నేరుగా తీసుకెళ్లవచ్చని చెప్పాడు. అందరూ తమ బంగారు నాణేలను తీసుకుని ఖడ్గాన్ని తీయడానికి ప్రయత్నించడం ప్రారంభించారు. మొదటి వ్యక్తి ఖడ్గాన్ని తీయడానికి ప్రయత్నించినవాడు మెట్లపైకి ఎక్కగానే నరకాగ్ని జ్వాలలచే వెనక్కి తోసివేయబడ్డాడు. సరిపడా సాధన లేని వారు దైవిక ఖడ్గం దగ్గరకు వెళ్లిన వారు గాని చనిపోయారు గాని గాయపడ్డారు. రాకుమారుడు ఆకాశంలోకి ఎగిరాడు. ఈ వ్యక్తికి గాఢమైన యుద్ధ కళ్ళ నైపుణ్యం ఉంది. అతడు వరుసగా 2 మెట్లు ఎక్కి తన దైవిక శక్తితో నరకాగ్నిని అణిచివేశాడు. అతడు ఒక చేత్తో దైవిక ఖడ్గాన్ని పట్టుకున్నాడు. అందరూ అతడు ఖడ్గాన్ని తీస్తాడని భావించిన సమయంలో దైవిక ఖడ్గం యొక్క ఆధ్యాత్మిక శక్తి విస్ఫోరణం చెంది అతన్ని వెనక్కి తోసేసింది. రాకుమారుడు రక్తం కక్కి నేలపై పడిపోయాడు. ఈ సమయంలో ఒక వ్యక్తి తన తల్లి అడ్డుకోవడాన్ని పట్టించుకోకుండా మెట్లపైకి అడుగుపెట్టాడు. దైవిక ఖడ్గం నుండి వెలువడిన నరకాగ్ని జ్వాలలు అతన్ని ఏమాత్రం హాని చేయలేకపోయాయి. అతడు మంత్రోచ్చారణ చేస్తూ నడుస్తూ సురక్షితంగా మెట్లు ఎక్కాడు. దైవిక ఖడ్గం అతనితో సమానాదం చేసింది. రాతి సంఖ్యలు అంగుళంగా పగిలిపోయాయి. ఇప్పుడు అందరూ స్తబ్దులయ్యారు. ఆ యువకుడు మరో అడుగు ముందుకు వేశాడు. దైవిక ఖడ్గం కొంతసేపు వణికిన తరువాత రాతి సంఖ్యలను ఛేదించి గాలిలో 2 సార్లు తిరిగి ఆ వ్యక్తి ముందుకు వచ్చింది. అందరూ ఈ దృశ్యాన్ని అవిశ్వాసంతో చూశారు.